మనము ఇక్కడ హైదరాబాద్లో స్టూడియోలు పెట్టుకున్నాం కదా, రెంట్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తున్నాం. అందువల్లే కాదు ఇప్పుడు ఇష్యూస్ అన్నీ నడిచేవి. ఏపీలో స్టూడియోస్ లేవు. సినిమాకి సంబంధించి ఆదాయం అంతా హైదరాబాద్కే వస్తుంది. ఇంకా చెప్పనా, బుక్ మై షో బిల్డింగ్ ఇక్కడే ఉంటుంది, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ అని, మనం నాగార్జున సర్కిల్ దగ్గర. నువ్వు ఏపీ అంతా టికెట్లు అమ్ముతున్నావు, టికెట్ మీద ట్యాక్స్ అని తీసుకుంటున్నావు, ఒక 13 రూపాయలు 20 రూపాయలు. ఆ ట్యాక్స్ అంతా ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఏపీ వాళ్ళకి ఇస్తున్నావా? లేదే, తెలంగాణ గవర్నమెంట్కే వస్తుంది. సో మా దగ్గర షూటింగ్లు చేయట్లా, స్టూడియోలు లేవు. ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లు రాజమండ్రిలో అక్కడ ఇక్కడ కూడా ఉండే, వైజాగ్లో. ఇప్పుడు వాళ్ళందరికీ పని లేదు, అక్కడ టెక్నీషియన్స్ లేదు, వాళ్ళంతా హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళి పని చేసుకుంటున్నారు. నిజంగా 34 acresలో నువ్వు స్టూడియో కనుక నిర్మిస్తే ఇప్పుడు ఒక పెద్ద స్టూడియో అయ్యి ఉండేది. రెగ్యులర్గా అక్కడ కూడా షూట్స్ అయ్యేవి, చాలా షూట్స్ అయ్యేవి. మల్లీశ్వరి టైంలో ఇంటి పక్కనే సముద్రం ఉంటుంది చూడు, వైజాగ్ మల్లీశ్వరి సినిమా చూసాను. ఆ హౌస్ లో వాళ్ళు బట్టలు ఆరేస్తున్నా కూడా వెనకాల సముద్రం ఉంటా ఉంటుంది. ఆ టైప్ విల్లాస్ అని అప్పుడు ఉండే అక్కడ. అదే ఆ కొండ పైన. ఇప్పుడు ఆ షూటింగ్ చేసింది అక్కడ వైజాగే కదా మొత్తం. వైజాగే గానీ వాళ్ళకి అక్కడ స్టూడియో ఉన్నప్పుడు ఇంకెక్కడో ఎందుకు చేసుకుంటారు? ఇల్లు అద్దెకు తీసుకుని. ఆ టైం నుంచి ఉందా? ఎప్పటి నుంచో వైఎస్ఆర్ గారి సంతకం పెట్టినప్పటి నుంచి అది. అప్పటి ఆ సినిమా అక్కడ తీసారని తెలియదు. బోలెడన్ని షూట్స్ తీసారనుకున్నాను. లేదు, వాళ్ళకి అక్కడ ఉన్నాయి ల్యాండ్స్, బోల్డన్ని ఉన్నాయి. దానికి అంత డిమాండ్ కూడా ఉంది, ఆ ఏరియా లాంటిది కదా. పైగా అదేంటిది, సముద్ర మట్టానికి మంచి కొండపైన ఉన్నావు, నీకు ఆ ప్రాబ్లం సునామీ గినామీ ప్రాబ్లం కూడా లేదు.